అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం శృతిని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే మనం పాటలు పాడుతూ ఉంటాం, కానీ మనకు ఏ శృతి సెట్ అవుతుంది, మనం ఏ శృతిలో పాడుతున్నాం, ఏ శృతి పెట్టుకుంటే మనం కంఫర్టబుల్గా పాడగలుగుతాం, ఇది మనకు చాలా మట్టుకు అర్థం కాదు. ఏ విధంగా శృతి పెట్టుకోవాలో, మన శృతి ఏదో ఎలా తెలుసుకోవాలో చాలామందికి అనుమానం ఉంటుంది. అయితే అసలు ఈ శృతి అంటే ఏమిటి, మన సంగీతంలో ఎన్ని శృతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ శృతుల గురించి ఒక వీడియో ఉంది. మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో థియరీ వీడియోస్ అని ఉంటాయి, వాటిని చెక్ చేస్తే శృతి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. లేదంటే యూట్యూబ్లో మనం అబౌట్ శృతి బై సంగీత సాధనాంజలి అని మీరు టైప్ చేసినా కూడా మీకు ఆ వీడియో కనబడుతుంది. అందులో మీకు శృతుల గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. మనం అప్పుడు చెప్పుకున్నాం, సాధారణంగా ఆడవాళ్ళు లేడీస్ శృతి అయితే జీ షార్ప్, ఏ షార్ప్ అంటే 5, 5.5, 6, 6.5లో పాడుతూ ఉంటారు. ఇక మగవాళ్ళు జెంట్స్ పాడేటప్పుడు సి షార్ప్, డి షార్ప్, 1, 1.5, 2, 2.5 శృతిలో సాధారణంగా పాడుతూ ఉంటారు. కొంతమంది వేరే శృతుల్లో కూడా పాడుతుంటారు, కానీ ఎక్కువ మందికి సెట్ అయ్యే శృతి ఇది. ఎందుకంటే గొంతు అనేది, శృతి అనేది ఆ భగవంతుడు ఇచ్చినది, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా అయితే అందరికీ సరిపడే శృతులు ఇవి. ఇక చాలామంది మనల్ని డౌట్ అడుగుతూ ఉన్నారు, శృతి ఎలా పెట్టుకోవాలండి అని. మీ దగ్గర శృతి బాక్స్ ఉన్నట్లయితే కనుక అందులో జీ షార్ప్ నేను చెప్పినవి ఉన్నాయి కదా, ఆ శృతి వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని పాడుకుంటే సరిపోతుంది. శృతి బాక్స్ లేని వాళ్ళైతే మీ మొబైల్లో ఎన్నో తాన్పుర యాప్స్ చాలా ఉన్నాయి, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ శృతి ఏదో ఆ జీ షార్పో ఏ షార్పో అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మరి అసలు మా శృతి ఏదండి, ఆడవాళ్ళైతే జీ షార్ప్, ఏ షార్ప్ అన్నారు కదా, మరి ఈ 4 మాకేది సెట్ అవుతుంది, ఎలా తెలుసుకోవాలి అని. దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం, ఏ విధంగా మీ శృతిని తెలుసుకోవాలో. శృతి అంటే ఒక మాటను పాటగా మార్చేది శృతి. ఆ శృతిలో మనం చక్కగా కలిపి మాట్లాడినా కూడా అది పాట పాడినట్లే ఉంటుంది. అసలు కంఫర్టబుల్ శృతి అంటే మనకు సరిపడిన శృతి ఏది అంటే ఏ ఆక్టివ్ అంటే సపోజ్ మీరు జీ తీసుకున్నారనుకోండి, ఆ జీలో సా నుంచి సా వరకు మీరు చాలా కంఫర్టబుల్గా, సునాయాసంగా, హాయిగా గొంతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడగలగాలి. ఇది తెలియాలి అంటే ముందు మీకు ఆక్టేవ్ స్థాయి అంటే ఏమిటో తెలియాలి. మీరందరూ కూడా మన ఛానల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ నేర్చుకునే ఉంటారు కదా. ఇందులో మనం మొదటి సరళీ స్వరాన్ని తీసుకుంటే, ఇప్పుడు మనం జీ శృతిని తీసుకున్నాం అంటే 5 శృతి. ఈ శృతిలో మొదటి సరళీ స్వరం తీసుకుంటే మొదటి లైన్ సారీ గా మా పాద నీ సా. ఇది ఒక ఆక్టివ్, దీన్ని ఒక స్థాయి, మధ్యస్థాయి అంటారు. అయితే మరి ఈ మధ్యస్థాయికి పైన తారాస్థాయి ఉంటుంది, ఈ మధ్యస్థాయికి క్రింద మంద్రస్థాయి ఉంటుంది. అంటే ఈ మధ్యస్థాయికి పైన ఉన్నది హై ఆక్టివ్, ఈ మిడిల్ ఆక్టివ్కి నెక్స్ట్ ఉండేది హయ్యర్ ఆక్టివ్. అంటే సారీ గా మా పాద నీ సా రీ గా మా పాద, అలా పైదాకా వెళ్ళడాన్ని హయ్యర్ ఆక్టివ్, పై స్థాయి, హెచ్చు స్థాయి అంటారు. మరి మంద్ర స్థాయి, లో ఆక్టివ్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, సరిగమ పదనిసలో సా అక్కడ స్టార్ట్ చేసాం కదా, దానికి వెనక ఉండే స్వరాలు సా నీ ద ప మా, అలా వెళ్ళడాన్ని లోయర్ ఆక్టివ్ అంటారు. ఇవి 3 స్థాయిలు. మధ్యస్థాయి అంటే మిడిల్ ఆక్టివ్, హెచ్చు స్థాయి అంటే హయ్యర్ ఆక్టివ్, మంద్రస్థాయి అంటే లోయర్ ఆక్టివ్. వీటిల్లో ఆక్టివ్స్ అంటారు. ఇందులో మిడిల్ ఆక్టివ్ని మనం గొంతుకు ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా పాడగలగాలి. అంటే ఇప్పుడు జీ శృతి తీసుకున్నారనుకోండి, సారీ గా మా పాద నీ సా, ఇక్కడ వరకు కంఫర్టబుల్గా పాడగలిగితే అది మీ శృతి. ఇప్పుడు మనం జీ శృతి అంటే 5 శృతి పెట్టాం. ఈ శృతి వీళ్ళకి సరిపోతుందో లేదో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. అలాగే మీరు కూడా వీళ్ళతో పాటు పాడుతూ ఈ శృతి మీకు సరిపడుతుందో లేదో చెక్ చేసుకోండి. సారీ గా మా సారీ
గా మా పా ద ని సా పా ద ని సా. చూసారా, కింద సా నుంచి పై సా వరకు సరిగమ పద నిసా వరకు వీళ్ళు చాలా సులభంగా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా పాడగలిగారు. అంటే ఈ 5 శృతి వీళ్ళకు సరిపోయింది. అయితే ఇంకొక హాఫ్ నోట్ పెంచి జీని జీ షార్ప్ అంటే 5ని 5.5 చేసి అది కూడా వీళ్ళు పాడగలుగుతారో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం శృతిని జీ షార్ప్ 5.5 చేసాం. ఇందులో పాడండి. సారీ గా మా సారీ గా మా పా ద ని సా పా ద ని సా. ఇది కూడా మీరు చాలా సులభంగా పాడగలిగారు. అంటే మీకు పాడుతున్నప్పుడు వాయిస్ స్ట్రెయిన్ అవ్వడం కానీ అలా ఏం లేదు, వినడానికి కూడా హాయిగా ఉంది. ఇందాక జీ పాడాం, అది మరీ లో అయింది కదా. ఈ శృతి అయితే కొంచెం బ్రైట్గా ఉంది కాబట్టి మీరు జీ షార్ప్ పెట్టుకుని పాడొచ్చు. అలాగే ఇప్పుడు మీరు కూడా ఈ 2 శృతులతో పాటు పాడి ఈ రెండిట్లో పాడుతున్నప్పుడు మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో ఆ శృతిని మీ శృతిగా ఎంచుకోండి. ఇక అలాగే మనం చెప్పుకున్నాం కదా, జీ షార్ప్, అలాగే ఏ షార్ప్ కూడా పాడుతూ ఉంటారు లేడీస్. కాబట్టి ఆ ఏ షార్ప్ కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏ షార్ప్ శృతి వాళ్ళు కూడా వాళ్ళ శృతిని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శృతిని ఏకి మార్చాం, అంటే 6 శృతి చేసాం. ఇప్పుడు ఇందులో పాడదాం. సారీ గా మా సారీ గా మా పా ద ని సా పా ద ని సా. ఇది వీళ్ళు పాడుతున్నప్పుడు కొంచెం ఎక్కువగా అనిపించింది కాబట్టి మీకు ఇది బాగా సరిపోయింది అనుకుంటే ఏ శృతిని పెట్టుకోండి కంఫర్టబుల్గా పాడుతున్నాం అంటే, లేదంటే జీ షార్ప్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఏ షార్ప్ అంటే 6.5 శృతిని కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం శృతిని ఏ షార్ప్ అంటే 6.5కి మార్చాం. ఇందులో చెక్ చేద్దాం. సారీ గా మా సారీ గా మా పా ద ని సా పా ద ని సా. ఈ శృతి పాడుతున్నప్పుడు మీలో చాలా మందికి ఆ పదనిస వరకు పాడడం రాకపోయి ఉండొచ్చు. ఆ రానప్పుడు మీరు ఆ గొంతుని స్ట్రెయిన్ చేయకుండా శృతిని తగ్గించుకొని దీని ముందు శృతికి ఫిక్స్ అవ్వండి. మీలో ఎవరికైనా ఈ 6.5 శృతిలో పాడుతున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తే మీ శృతి ఏ షార్ప్ 6.5 అని ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జీ షార్ప్, ఏ షార్ప్ ఈ 4 శృతుల్ని నేను ఒకసారి పాడతాను. మీరు దాన్ని పెట్టుకొని పాడుకొని మీ శృతి ఏదో ఫిక్స్ చేసుకోండి. అలాగే జెంట్స్ అయితే కనుక ఇదే విధంగా సి షార్ప్, డి షార్ప్ పెట్టుకొని మీ శృతి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు జీ అంటే 5 శృతి. సారీ గా మా పా ద ని సా. ఇప్పుడు జీ షార్ప్ అంటే 5.5. సారీ గా మా పా ద ని సా. ఇప్పుడు ఏ శృతి అంటే 6. సారీ గా మా పా ద ని సా. ఇప్పుడు ఏ షార్ప్ 6.5 శృతి. సారీ గా మా పా ద ని సా. ఇలా మీరు ఈ 4 శృతులు నాతో పాటు పాడి ఈ 4టిలో ఏది పాడుతున్నప్పుడు మీకు చాలా కంఫర్టబుల్గా హాయిగా సులభంగా పాడగలుగుతున్నాం అనిపించిందో ఆ శృతిని మీ శృతిగా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు జీ షార్ప్ ఏ శృతులని చాలా సులభంగా పాడగలిగారు. అదే మనం సి శృతి తీసుకున్నాం అనుకోండి, 1 శృతి ఏ విధంగా పాడతారో చూద్దాం. సారీ గా మా సారీ గా మా పా ద ని సా. పా ద ని సా.
ఇప్పుడు గమనించారా, ఆ ముందు శృతులు పాడినంత కంఫర్టబుల్గా, అంత హాయిగా ఈ శృతిని వాళ్ళు పాడలేకపోతున్నారు. ఈ విధంగా మనది కాని శృతి ఎక్కువ శృతిని పెట్టుకొని పాడుతూ ఉంటే మన గొంతు కూడా పాడైపోతుంది. కాబట్టి ఇది వీళ్ళకు సంబంధించిన శృతి కాదు. కాబట్టి మనం కంఫర్టబుల్గా ఎందులో అయితే పాడమో అది మన శృతి కాదు. ఎందులో మనం హాయిగా చక్కగా ఇంపుగా పాడగలుగుతామో అది మన శృతి అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మధ్యస్థాయి అంటే సరిగమ పదనిస వరకే మనం టెస్ట్ చేశాం కదా. ఇది కేవలం స్టార్టింగ్ స్టేజెస్లో ఇనీషియల్గా మీరు ఇప్పుడే సంగీతం నేర్చుకుంటూ ఇప్పుడే పాడటం మొదలు పెడితే ఇంతవరకు పాడగలిగితే చాలు. ఇక మీరు సంగీతం నేర్చుకునే కొద్దీ, మీ గాత్ర సౌలభ్యం పెరిగే కొద్దీ, నేను ఇందాక మీకు పాడి వినిపించాను కదా, హయ్యర్ ఆక్టేవ్లో, లోయర్ ఆక్టేవ్లో ఆ పై స్థాయి స్వరాలు, పై సరిగమ వరకు, క్రింద సనిదప వరకు కూడా పాడగలగాలి. అంటే మీరు ఏ శృతి తీసుకున్నారో ఆ శృతిలో ఈ మధ్యస్థాయి మాత్రమే కాకుండా పై స్థాయి మధ్యమం వరకు, మంద్రస్థాయిలో పంచమం వరకు పాడగలగాలి. మీ అందరికీ కూడా ఈ శృతి గురించి, మీ శృతిని ఎలా తెలుసుకోవాలో బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాం. మీకు ఏమైనా ఇంకా సందేహాలు, అనుమానాలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి కూడా సమాధానాలను మీకు అందిస్తాం. ఇక తర్వాత వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.